లింగాపురం అనే గ్రామంలో ధనపాలుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతని పేరుకు తగ్గట్టే అతని వద్ద ధనానికి కొదవే లేదు. అతనికి చాలా ఇళ్ళు, పొలాలు, అంతులేని ఆస్తులు, బంగారం ఉండేవి. కానీ ఆ ఊరు ప్రజలు అతని సంపద గురించి మాట్లాడుకునేదానికంటే అతని పిసినారితనం గురించే ఎక్కువ మాట్లాడుకునేవారు. ధనపాలుడు ధరించిన దుస్తులు ఒకప్పుడు ఏ రంగులో ఉండేవో ఎవ్వరికీ గుర్తులేదు. అవి ఎప్పుడూ మాసిపోయే ఉండేవి. అతని పిసినారితనంతో విసుగు చెందిన అతని భార్య అదేంటని అడిగితే, కొత్త బట్టలకు పెట్టిన ఖర్చు వృధా, పాత బట్టల మీద సూర్యకాంతి పడితే ఆ వెలుగు కొత్త బట్టల మెరుపు కన్నా ఎక్కువే ఉంటుందని పిచ్చిగా మాట్లాడేవాడు. రాత్రి అయిందంటే ఆ ఊళ్ళో అందరి ఇళ్లల్లో దీపాలు వెలిగేవి, కానీ ఒక్క ధనపాలుడి ఇంట్లో తప్ప. ఏంటండి మీ పిచ్చి పిసినారితనం? సాయంత్రం పూట ఇంట్లో దీపం వెలిగించకుండా ఎవ్వరు ఉండరు. ఎందుకే మన ఇంట్లో దీప నూనె వాడటం? పొరుగింటి దీపపు వెలుగు కిటికీల్లో నుంచి మన ఇంట్లోకి బాగానే వస్తుంది కదా. మీకు ఇంత పిచ్చి పిసినారితనం ఉంటే మీరు సంపాదించిందంతా దేనికి? ఈ దరిద్రపు జీవితం ఇంకెంతకాలం? పిచ్చిదానా, డబ్బు సంపాదించడం ఒక కళ అయితే దాన్ని ఖర్చు చేయకుండా కాపాడుకోవడం మహాకళ, తెలుసా నీకు? అని వెటకార సమాధానాలు ఇచ్చేవాడు ధనపాలుడు. అతని పిసినారితనం ఎంత స్థాయిలో ఉండేదంటే కావాల్సిన రుచికరమైన ఆహారం కూడా తినేవాడు కాదు. అతని పొరుగింట్లో సుధాకర్ అనే దయాగుణం గల సంపన్నుడు ఉండేవాడు. సుధాకర్ ఇంట్లో రోజు సుమారు 10 మందికి సరిపడా వివిధ రకాల వంటలు వండేవారు. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం పులిహోర, పప్పు, సాంబార్, సాయంత్రం అయితే బజ్జీలు, బోండాలు చేసేవారు. అలా మధ్యాహ్న భోజన సమయం అయ్యేసరికి ధనపాలుడు సుధాకర్ ఇంటి వైపు వెళ్లేవాడు. అక్కడ చేసే వంటల నుంచి వచ్చే వాసన పీల్చుకుని తృప్తి పడేవాడు. ఆహా, ఈ రోజు వంకాయ వేపుడు వాసన వస్తుంది, ఎంత మధురంగా ఉంది వాసన అని అనుకుంటూ దాదాపు అరగంట పాటు ఆ వాసనలనే భోజనంగా ఆస్వాదించేవాడు. తర్వాత తన ఇంటికి వెళ్లి తన భార్య వడ్డించిన ఉప్పు కారం లేకుండా చప్పటి అన్నాన్ని తినేవాడు. అతనికి మాంసం తినాలనిపించిన ప్రతిసారి ఒక గోడకి తలక్రిందులుగా కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ చప్పటి అన్నాన్నే తినేవాడు. అయితే ఈ విచిత్రమైన పిసినారి గురించి పొరుగు గ్రామమైన భీమాపురం వరకు తెలిసిపోయింది. అక్కడ వీరభద్ర అనే తెలివైన యువకుడు ధనపాలుడు గురించి తెలుసుకొని అతనికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. వీరభద్రుడు లింగాపురం చేరుకొని నేరుగా ధనపాలుడి ఇంటి వద్దకు వెళ్లాడు. నమస్కారం ధనపాలుడు గారు, నా పేరు వీరభద్ర. మీ పేరు ప్రఖ్యాతలు విని ఇంత దూరం వచ్చాను. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించిన వారు చాలా మంది ఉన్నారు, కానీ ఖర్చు పెట్టకుండా సుఖాన్ని మాత్రం మీరే అనుభవిస్తున్నారండి. దయచేసి ఆ మహాసూత్రాన్ని నాకు కూడా నేర్పించండి. దానికి ప్రతిఫలంగా నేను మీకు ఒక సంచి నిండా బంగారం ఇస్తాను అని అడగగా అది విని ఆశ్చర్యపోయిన ధనపాలుడు సరేనన్నాడు. అలా మరుసటి రోజు ఉదయం ఆ వార్త విన్న గ్రామస్తులంతా ధనపాలుడి ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడికి వీరభద్రుడు ఒక పెద్ద అందమైన సంచి తీసుకొచ్చాడు. ఆ సంచి మెరిసే బంగారు నాణాలతో నిండి ఉంది. ఒప్పుకున్నట్లుగానే ధనపాలుడు వీరభద్రుడికి తన మహాసూత్రాన్ని చెప్పగా వీరభద్ర ఆ భారీ సంచిని 2 చేతులతో పట్టుకొని గట్టిగా ఊపడం మొదలుపెట్టాడు. ఆ బంగారు నాణాల శబ్దం అక్కడ ఉన్న వారందరికీ వినిపించింది. ఆ శబ్దం ఆగిపోయిన వెంటనే వీరభద్ర తన సంచిని తీసుకొని తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ధనపాలుడు ఆశ్చర్యపోయి, ఆగు వీరభద్ర, అదేంటి ఆ సంచిని నీతో తీసుకెళ్తున్నావు? నాకు ప్రతిఫలంగా ఇస్తానని చెప్పావు కదా. నేను మీకు ప్రతిఫలం ఇచ్చేశాను ధనపాలుడు గారు. మీరు సుధాకర్ వంటల వాసనతో కడుపు నింపుకున్నట్లే అలాగే నా నాణాల శబ్దంతో మీకు ప్రతిఫలం లభించిందనుకోండి. అదంతా ఏం కాదు, నాకు బంగారం కావాలి అని ధనపాలుడు మొండిగా అన్నాడు. మీరు రుచి చూడకుండా తృప్తి పడినట్లే నాణాలు చూడకుండా తృప్తి పడాలి. మీకు వాసనతో కడుపు నిండినట్లయితే ఈ నాణాల శబ్దంతో మీ సంపద కూడా పెరిగినట్లే కదా అని వీరభద్రుడు అడగగా ఆ మాటలు ధనపాలుడి గుండెల్లో సూదుల్లా గుచ్చుకున్నాయి.
అతనికి ఆ క్షణం తన జీవితం మొత్తం ఒక పెద్ద అబద్ధం అని అర్థమైంది. తను కేవలం అనుభూతి భ్రమ కోసం అసలు జీవితాన్ని త్యాగం చేశానని గ్రహించాడు. ధనపాలుడు గారు, పొదుపు చేయడం చాలా మంచి లక్షణం. కానీ పిచ్చి పిసినారితనం మిమ్మల్ని మీ సంపదకు బానిసను చేసింది. డబ్బు మనిషికి సేవకుడిలా ఉండాలి, యజమానిలా కాదు. మీరు అత్యంత ధనవంతులు, కానీ మీరు వాసనతో తృప్తి పడుతూ రుచిని కోల్పోయారు. చీకట్లో బ్రతుకుతూ కాంతిని కోల్పోయారు. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ప్రేమను ఆదా చేయకండి. సంపాదించిన ధనాన్ని అవసరానికి, ఆరోగ్యానికి, సంతోషానికి వినియోగించినప్పుడే దానికి నిజమైన విలువ అని వీరభద్రుడు చెప్పగా ధనపాలుడు కళ్ళు తెరిచి, బాబూ, నువ్వు ఈరోజు నా కళ్ళు తెరిపించావు. నా జీవితంలో అత్యంత విలువైన గుణపాఠం నేర్పించావు. ఇప్పటి నుంచి నేను మారిపోతాను అని చెప్పి చాలా పశ్చాత్తాపపడ్డాడు. ఆ రోజు నుంచి ధనపాలుడు పూర్తిగా మారిపోయి ఆనందంగా జీవించాడు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వెనుక చాలా కష్టం ఉందండి. మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ.